హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా, అందరూ మంచిగానే తెచ్చుకొని బిర్యానీ చేసుకొని తింటుంటారు. నేనైతే రక్తం తెచ్చుకున్నాను. అసలు కోవిడ్కి వెళ్ళినప్పుడు టాన్సీ రక్తమే తినలేదండి. చాలా రోజులైంది తిని. మనకు అక్కడ దొరకదు కాబట్టి ఈరోజు సండే కాబట్టి మా మామనైతే తెమ్మన్నాను. పాపం తెచ్చాడు. దాన్ని వాళ్ళే అక్కడ ఉడకబెట్టిస్తారనమాట. 1 కేజీ తెచ్చాడు. కేజీ వచ్చి 300 తీసుకున్నారనమాట. దాన్ని ఉడకబెట్టి తెచ్చిన దాన్ని మనం మంచిగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణట్లు పెట్టుకొని దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఉప్పు పసుపు వేసి 2-3 టమోటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని అన్నీ వేగిన తర్వాత ఈ మనం ఏదైతే రక్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నామో మొక్కలు అవి కూడా వేసి అన్నీ కలుపుకొని ఇప్పుడు మన కారం కారం వేసుకొని ధనియాల పొడి మటన్ మసాలా వేసుకొని దీంట్లోకి మెయిన్ వచ్చి మిరియాలు వేయించి తెల్లగడ్డ వేసి పొడి కొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం వేసుకొని ఉప్పు అంతా సరిపోయిందేమో చూసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత దింపే ముందర కాడ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పులుసు కూడా బాగుంటుంది. మేము దోశలే చేసుకున్నాం అనమాట. అందుకని పులుసు చేశాను. ఎందుకంటే పిల్లోళ్ళు కూడా హాస్టల్ నుంచి వచ్చారు కదా, తింటారనేసి పులుసు పెట్టి దోశ చేశాను అనమాట. దోశలేకైతే చాలా బాగుంది. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్.